మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే ఏమున్నది, మొత్తం భూమి పంచాయతీల ముచ్చటే నడుస్తున్నదని ఎవ్వరిని అడిగినా ఒకటే సమాధానం చెప్పేటట్టున్నారు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పంచాయతీ నడుస్తుంటేనే ఇప్పుడు ఇంకో భూముల మీద కూడా బగ్గనే నడుస్తున్నది రచ్చ. మరి గా భూమి ఎక్కడిది, గా పంచాయతీ కథ ఏందో పురాగరుసుకొని రాపోన్రి. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు జంపైన కడియం శ్రీహరి సార్ మీద కబ్జా ముచ్చట్లు బగ్గనే అత్తున్నాయి. దేవునూరు అటవీ భూములను కాజెత్తున్నాడని కారు పార్టీకెంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు, ఘన్పూర్ పాత ఎమ్మెల్యే రాజయ్య సారు మస్తుగా మొత్తుకుంటున్నారు. ఏదైతే దేవునూరు అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నవా లేదా? అదే అటవీ భూముల పక్కనున్న ముప్పారంలో నీవు మళ్ళొక 24 ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా? ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా? నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలిసి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా? మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేమిచ్చిన ఇలా గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను చుట్టుకున్నామని చేస్తూ నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా? జాగ్రత్త బిడ్డ, ఖచ్చితంగా అన్నింటి కూడా నిరూపిస్తాం. నీకు ముహూర్తాల పిచ్చెక్కు ఉంది కదా, మంచి ముహూర్తం పెట్టుకో, టైం నువ్వే చెప్పు, డేట్ నువ్వే ప్రకటించు. దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం శ్రీహరి నీవు నీ కుటుంబ సభ్యులతో బినామీ పేర్లతోటి అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా? దేవునూరులో గత 2 సంవత్సరాల నుండి నీ కుటుంబ సభ్యులు మీరు పోయి అక్కడ పాలేరుని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారాలున్నాయి. బిడ్డ అల్లుంతోని కలిసి గా దేవునూరు భూములను కబ్జా పెడుతున్నాడని ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు పల్లా సారు, రాజయ్య సారు. ఇక గివ్వే ముచ్చట్ల మీద గిట్లా మాట్లాడకొచ్చిండు కడియం సారు. అటవీ భూములను నేను కబ్జా చేసినట్టుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మీద, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే కాకముందు కానీ నా పేరు మీద ఒక గుంటా భూమి అక్కడ నేను నా పేరు మీద ఉన్నా, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నా. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకుంటారు. నా పేరు మీద ఉన్నా, నా కుటుంబ సభ్యుల పేరు మీద లేదా ఈ సంవత్సర కాలంలో ఎవరి పేరు మీద బినామీ పేర్ల పైన నేను పట్టా చేయించిన, ట్రాన్స్ఫర్ చేయించిన, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. గవన్నీ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడట కడియం సారు. ఇక మరి పదవికి రాజీనామా, రాజకీయ సన్యాసం అంటే ఎప్పటికీ రొటీన్ ఉంటది అనుకున్నాడో ఏందో గాని నిరూపించినోళ్ళింట్లో గులంగిరి చేస్తా అని వెరైటీగా కొత్త సవాల్ ఇసిరిండు కడియం సారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. గి రాజకీయ లీడర్ల సవాళ్ళు ఊదుగాలది పీరు లేవదన్నట్టే ఉంటాయి. కూసున్న కాడికించే మైకులు పట్టుకొని ఒక్కలొకళ్ళు జబ్బలు ఎరుసుకుంటా ఊగిపోతారు గాని అటెనకల్ల మళ్ళగా ముచ్చట అటే పోతుంది. మీదికి చూడ గప్పటి మందం సవాళ్ళు ఇసురుకుంటారు గాని గవన్నిటిని సీరియస్ గా తీసుకోరు. దేవునూరు భూముల ముచ్చట మీద కడియం సారుకు, కారు పట్టి లీడర్లకు నడమ కూడా గట్లనే శాన మలకల సవాళ్ళు అయినాయి గాని అటు ఆళ్ళు పురాగా బయట పెడతలేరు, ఇటు ఈయన ముందడుగెత్తలేడు అని అనవట్టిండ్రు గీ ముచ్చట యుత్తున్న ఘన్పూర్ పబ్లిక్.